నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ ఇది విన్నవారిని బహుశా తీవ్రంగా కలచివేయవచ్చు. కానీ ఇది ఎంతో ముఖ్యమనిపించింది. అవును. ఒక మహిళ తన పెళ్లి తర్వాత ఎదుర్కొన్న భయంకరమైన బందీతనం, ఊహించలేని మోసం, చివరికి అసాధారణ ధైర్యంతో ఎలా బయటపడిందో ఈ కథ వివరిస్తుంది. నిజమే. ఇది కేవలం ఒకరి కథ కాదు. అంటే ఇందులో మానవ సంబంధాల్లోని చీకటి కోణాలు, ఆ నియంత్రణ ఎత్తుగడలు, ఆ తర్వాత మనుగడ కోసం పోరాటం, వీటన్నిటినీ కొంచెం లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. ఇది పైకి కనిపించేదానికంటే చాలా లోతైన వ్యవహారం. ఈ కథనంలో మనకు తెలిసిన వివరాలున్నాయి కదా. అవును. వాటి ఆధారంగా అసలా పరిస్థితికి దారితీసిన సంకేతాలేంటి, ఆ తర్వాత జరిగిన సంఘటనల తీవ్రత, చివరికి ఆ మహిళ చూపిన ధైర్యం, దాని వెనుకున్న మానసిక స్థైర్యం, వీటిని అర్థం చేసుకుందాం. ఇందులో అందరికి ముఖ్యమైన పాఠాలున్నాయి. సరే, ఇక కథలోకి వద్దాం. కథానాయికకు సుభాష్ అనే వ్యక్తితో పెళ్ళవుతుంది. అంత బాగానే మొదలైనట్టు అనిపించింది మొదట్లో. కాని కొద్ది కాలానికే భర్త ప్రవర్తనలో కొన్ని వింత మార్పులు గమనించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా అతను గదిలోకొచ్చినప్పుడల్లా మొబైల్ కెమెరా ఆన్ చేయడం, ఆ టైం గుర్తుపెట్టుకోమని చెప్పడం. కాని విచిత్రమేంటంటే తర్వాత ఫోన్లో వెతుకుతే ఆ వీడియోలు ఉండేవి కావు. అంటే కెమెరా ఆన్ చేయడం, కాని వీడియోలు లేకపోవడం. ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఒక రకమైన మానసిక వ్యూహంలా ఉంది. అవును. అంటే నిరంతరం ఎవరో చూస్తున్నారనే భయం కలిగించడం, అదే సమయంలో ఆధారం లేకుండా చేయడం. ఇది బాధితురాలిని గందరగోళంలో పడేసి వాళ్ల కాన్ఫిడెన్స్ దెబ్బతీయడానికి చేసే ప్రయత్నం కూడా కావచ్చు. నా భ్రమేమో అని అనుకునేలా చేయడం అన్నమాట. సరిగ్గా అదే. నా భ్రమ ఏమో అని వాళ్లకి వాళ్లే అనుమానపడేలా చేయడం. ఆ గందరగోళానికి తోడు చాలా కఠినమైన ఆంక్షలు కూడా స్టార్ట్ అయ్యాయి. కనీసం కిటికీలోంచి బయటకు చూడ్డానికి కూడా వీల్లేదు. అతని ఫోన్ అసలు ముట్టుకోకూడదు. అమ్మో! అన్నిటికంటే విచిత్రంగా తన అల్మారాకి ఎప్పుడూ తాళం వేసుంచడం. ఆ తాళం చెవిని ఎంత జాగ్రత్తగా అంటే ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకోవడం. పొద్దున్న లేవగానే ఆ అల్మారా సేఫ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం. ఇవన్నీ చూశాక ఏదో పెద్ద రహస్యం దాస్తున్నాడనే అనుమానం బాగా బలపడిపోయింది. ఈ నియంత్రణ చర్యలు చూడండి. కదలికల మీద ఆంక్షలు, సమాచారం దాచడం, వస్తువులను అంత జాగ్రత్తగా కాపాడుకోవడం. ఇవి కేవలం అనుమానాలు కాదు, ఇవి స్పష్టమైన హెచ్చరిక సంకేతాడు. అవును. ముఖ్యంగా ఆ అల్మరా మీద అంత శ్రద్ధ పెట్టడం, తాళం చెవిని దాచడం, రోజూ తనిఖీ చేయడం, ఆ అల్మర వెనక ఏదో చాలా తీవ్రమైన విషయం ఉందని ఇది బలంగా సూచిస్తుంది. సంబంధంలో ప్రైవసీ వేరు, ఈ రకమైన రహస్యాలు, ఈ కంట్రోల్ ఇది వేరు. ఆ అల్మారా రహస్యం తెలుసుకునే అవకాశం ఒకసారి వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. ఒకరోజు సుభాష్ ఆఫీస్కి వెళ్తూ తొందరలో తాళం వేయడం మర్చిపోయాడు. అది గమనించిన కథానాయిక సరే ఇదే ఛాన్స్ అని దాన్ని తెరిచి చూద్దామని వెళ్తుంటే కాలింగ్ బెల్ మోగింది. అయ్యో! తలుపు తీస్తే సుభాష్ ముఖమంతా ఎర్రబడిపోయి ఆయాసంతో ఎవరో తరుముకొచ్చినట్టున్నాడు. ఒక వస్తువు మర్చిపోయాను అని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. కాసేపటి తర్వాత బయటికొచ్చి మళ్లీ వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళి చూస్తే అల్మారాకు తాళం వేసుంది. అప్పుడు ఆమె అనుమానం ఇంకా పెరిగింది. అది చాలా కీలకమైన సంఘటన. తాళం వేయడం మర్చిపోయానని గుర్తొచ్చి అంత దూరం నుంచి అంత ఆయాసంతో ముఖం ఎర్రబడేలా తిరిగి రావడం, భార్యతో కూడా సరిగ్గా మాట్లాడకుండా నేరుగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకోవడం. అవును. ఆ అల్మారాలో ఉన్నది ఎంత ప్రమాదపరమైనదో అతని ప్రవర్తనే చెప్పేస్తోంది. అది బయటపడితే తన లైఫ్ మొత్తం తలకిందలవుతుందన్న భయం అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది. దాని తర్వాత ఆమె అతని ఫోన్ను కూడా సీక్రెట్గా చెక్ చేసింది. ఒక రాత్రి అతను బాగా నిద్రపోతున్నప్పుడు అతని వేలిముద్రతో ఫోన్ అన్లాక్ చేసి ఆ వీడియోల కోసం వెతికింది. ధైర్యం చేసిందనమాట. గుండె చాలా వేగంగా కొట్టుకుంటున్నా ధైర్యం చేసి చూసింది. కాని ఫలితం లేదు. ఒక్క వీడియో కూడా కనిపించలేదు. అస్సల్లేవా? అస్సలు లేవు. ఇది ఆమెని ఇంకా కన్ఫ్యూజన్లో పడేసింది. ఈ పరిస్థితిని ఊహించుకోండి. ఒకవైపు భర్త ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంది, ఏదో దాస్తున్నాడని బలంగా అనిపిస్తోంది. అవును. మరోవైపు డైరెక్ట్ ప్రూఫ్ దొరకడం లేదు. ఇది బాధితురాలిని మానసికంగా ఎంత క్షోభపెడుతుందో ఆలోచించండి. తన అనుమానాలు నిజమా లేక భ్రమా అని తనను తానే ప్రశ్నించుకునేలా చేస్తోందిది. అసలతను వీడియోలు తీస్తున్నాడా లేదా, లేక ఎక్కడైనా దాస్తున్నాడా, ఇదంతా కావాలనే చేస్తున్నాడా? అదే, అతను వీడియోలను ఎక్కడో వేరే చోట దాస్తున్నాడా
లేక ఇదంతా ఆమెను మానసికంగా హింసించే నాటకమా? ఇది చాలా గందరగోళం. ఇంటి వాతావరణం కూడా ఏమాత్రం బాగోలేదు. ఇంట్లో ఉండేది ముగ్గురే. ఈమె, సుభాష్ తండ్రి. ఆ మామగారి ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉండేదట. ఓ అలాగా. ఆయన ఆమెను వింత చూపులు చూడటం, ఆమె ఎదురుగానే మొబైల్లో ఏదో చూస్తూ ఆహా ఏమి వీడియో, భలే ఉంది లాంటి అసభ్యకరమైన కమెంట్స్ చేయటం. ఆమె చాలా కుంగిపోయేది. ఛేఛా, చాలా దారుణం. అంతేకాదు, ఆ తండ్రి కొడుకులు ఇద్దరూ ఆమెను చూస్తూ రహస్యంగా గుసగుసలాడుకోవడం, ఏదో కోడ్ భాషలో మాట్లాడుకోవడం గమనించేది. అంటే వాళ్ళిద్దరికీ తెలుసా అసలు విషయం? అదే అనుమానం ఆమెకొచ్చింది. వాళ్ల దృష్టిలో ఈమె ఒక అమాయకురాలు, ఏమీ తెలియని పల్లెటూరి పిల్ల. కాని ఆమె చదువుకున్నది గదా, వాళ్ల కుట్రను అస్పష్టంగా ఆయన గ్రహించగలిగింది. ఈ మొత్తం వ్యవహారంలో మామగారి పాత్ర కూడా ఉందేమోనని బలంగా అనిపించడం మొదలైంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. తరచుగా ఇలాంటి నేరాల్లో, ముఖ్యంగా ఫ్యామిలీలో జరిగే వాటిల్లో, ఒక్క వ్యక్తి మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల మధ్య కుమ్మక్కయ్యే అవకాశం ఉంటుంది. అవును. మామగారి వింత ప్రవర్తన, ఆ కామెంట్స్, తండ్రి కొడుకుల రహస్యాలు, ఇవన్నీ కలిసి బాధితురాలిని ఇంకా ఒంటరిని చేస్తాయి. ఆమెకు సపోర్ట్ లేకపోగా ఒక ఆర్గనైజ్డ్ మెంటల్ అటాక్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది కేవలం భర్త సమస్య కాదు, కుటుంబం మొత్తంలో లోతైన సమస్య ఉందని సూచిస్తుంది. పాపం పేదరికం కారణంగా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారనే ఒక కృతజ్ఞతతో మొదట్లో సర్దుకుపోదామనుకుంది. కాని పరిస్థితి చెయ్యి దాటిపోతుందని అర్థమైంది. సరిగ్గా అప్పుడే ఒక రాత్రి అనుకోని సంఘటన జరిగింది. మామగారికి సడన్గా ఛాతీనొప్పి ఎక్కువైంది. అయ్యో! సుభాష్ వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. వెళ్తూ వెళ్తూ ఎప్పటిలాగా ఆమెనింట్లో ఉంచి బయట తలుపుకు తాళం వేయమని చెప్పాడు. అది వాళ్లకు అలవాటేనట. బయట తాళం వేయడమా? అవును, ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లాల్సొస్తే బయట తాళం వేసి వెళ్లేవారట. నమ్మలేకపోతున్నానిది. ఇది బందీతనం కాదా? అదే. అయితే ఆ క్షణంలో ఆమెకు ఇదొక అనూహ్యమైన అవకాశంలా అనిపించింది. మామగారి పరిస్థితి పట్ల బాధ ఉన్నా తన భద్రత, తన అనుమానాల నివృత్తి ఇప్పుడు ముఖ్యమనిపించింది. సుభాష్ లేడు, అల్మారా తాళం ఇంట్లోనే ఉండి ఉండాలి. రైట్. వెంటనే వెతకడం మొదలుపెట్టింది. చివరికి ఎక్కడ దొరికిందంటే మంచం పరుపు కింద ఆ తాళం చెవి దొరికింది. వైపు పట్టుబడిపోతానేమో అనే భయం. కరెక్ట్. గుండె దడదడలాడుతుండగా అల్మారా తెరిచింది. లోపల ఒక ల్యాప్టాప్, కొన్ని కాగితాలు. ల్యాప్టాప్ ఆన్ చేయగానే ఆమె ప్రపంచం తలకిందులయింది. అందులో తనతో పాటు ఎంతోమంది ఇతర అమ్మాయిల అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు. ఓ మై గాడ్! ఆ కాగితాల్లో అమ్మాయిలను ఎక్కడెక్కడికి అమ్మేస్తున్నారో వాళ్ల అడ్రస్సులు, వివరాలు. అంతేకాదు, సుభాష్కు అంతకుముందు వేరే అమ్మాయిలతో జరిగిన పెళ్లిళ్ల కార్డులు కూడా దొరికాయి. ఇది ఊహక్కూడా అందట్లేదు. ఎంత భయంకరమైన నిజమిది! అప్పటివరకు ఉన్న అనుమానాలు, భయాలు ఇప్పుడు కళ్లముందు ఇంత కఠోరంగా. అవును. ఇది కేవలం భార్యను బ్లాక్మెయిల్ చేసే పర్సనల్ క్రైమ్ కాదు. ఇది ఒక ఆర్గనైజ్డ్ ముఠా చేసే ఘోరమైన నేరం. పేద అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేయడం, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం, లొంగతీసుకోవడం, చివరికి అమ్మేయడం. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్. ఆ పెళ్లి కార్డులు చూస్తే అతను ఎంతకాలంగా ఈ పని చేస్తున్నాడో, ఎంతమంది జీవితాలను నాశనం చేశాడో అర్థమవుతోంది. నమ్మశక్యంగా లేదు. నిజం చూసి ఆమెకు ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టయింది. సుభాష్కు తెలిస్తే తనను చంపేస్తాడని పూర్తిగా అర్థమైంది. మొదట ల్యాప్టాప్, ఆధారాలు నాశనం చేసి పారిపోదాం అనిపించింది. సహజమే కదా. కాని ఇంట్లో సీక్రెట్ కెమెరాలు ఉండొచ్చు. అలా చేస్తే సుభాష్ ముఠా అలర్ట్ అయిపోయి తప్పించుకుపోవచ్చని ఆలోచించింది. చూడండి, ఆ క్షణంలో కూడా ఆమె చూపిన సమయస్ఫూర్తి అమోఘం. అది చాలా కీలకమైన నిర్ణయం. అంత భయంలో ఉండి కూడా కేవలం పారిపోవడం గురించి కాకుండా నేరస్తులకు శిక్షపడేలా ఆధారాలను కాపాడాలని ఆలోచించడం, ఇది ఆమె ధైర్యానికి, తెలివికి నిజంగా నిదర్శనం. ధైర్యం కూడగట్టుకుని అల్మారాను మళ్లీ మామూలుగా సర్ది, తాళం వేసి తాళం చెవిని తిరిగి పరుపు కింద పెట్టేసింది. తరువాత వెళ్లకూడదని రూల్ పెట్టిన మామగారి గదిలోకి వెళ్ళింది. అబ్బా! అక్కడ వెతుకుతుండగా నేలమీద పరిచిన ఒక చిన్న తివాచీ కింద ఏదో గట్టిగా తగిలింది. తీసి చూస్తే నేలలో ఒక ఇనుప మూత. నేలలో మూత? ఇంట్లోనేనా? అవును. దాన్ని పక్కకు తీస్తే కిందకి చీకటిగా మెట్లు. వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. సొంత ఇంట్లోనే ఒక రహస్య మార్గం, కిందకి మెట్లు. ఇదేదో హర్రర్ సినిమాలోలా ఉంది.
పక్కనే ఉన్న టార్చ్ లైట్ తీసుకొని భయంతో వణుకుతూనే ఆ మెట్లు దిగి కిందకు వెళ్ళింది. అక్కడ చూసిన దృశ్యం ఇంకా భయంకరం. ఇంకా ఉందా? అదొక చీకటి బందీఖానా. అందులో 5 అమ్మాయిలు సరైన తిండి లేక ఎముకల గూళ్లుగా మారిపోయి చాలా దీనస్థితిలో బందీలుగా ఉన్నారు. అయ్యో పాపం, భూగర్భ బందీఖానా. ఇది ఆ తండ్రి కొడుకుల క్రూరత్వానికి, వాళ్ల నేరాల తీవ్రతకు పరాకాష్ట. ఇది కేవలం మోసం, దోపిడీ కాదు, ఇది మానవత్వాన్ని పూర్తిగా మంటగలిపే అమానవీయ చర్య. వాళ్లను వస్తువుల్లా చూస్తూ ఇలా బంధించడం వాళ్ల పైశాచికత్వానికి నిదర్శనం. ఆమెను చూసిన అమ్మాయిలు మొదట భయపడ్డారు. తర్వాత తమ బాధను చెప్పుకున్నారు. అందరిది దాదాపు ఒకే కథ. పేదరికాన్ని ఆసరా చేసుకుని పెళ్లి పేరుతో మోసం, వీడియోలతో బ్లాక్మెయిల్, లొంగకపోతే ఈ చీకటి గదిలో బంధించడం. త్వరలో తమను అమ్మేస్తారని గతంలో చాలామంది అమ్మాయిల జీవితాలు ఇలాగే నాశనమయ్యాయని ఏడుస్తూ చెప్పారు. కథానాయికను కూడా త్వరలో ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. తనకు అదే పరిస్థితి వస్తుందని తెలిసాక తనకు అదే గతి పడుతుందన్న భయం ఆమెను వణికించింది. కాని ఆ భయాన్ని పక్కన పెట్టింది. ఆ 5 ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆ బందీఖానా తాళంచెవి కోసం వెతకడం మొదలుపెట్టింది. దొరికిందా? అదృష్టవశాత్తు అది అక్కడే దొరికింది. వెంటనే ఆ 5 అమ్మాయిలను విడిపించింది. ఊహించండి, ఆ క్షణంలో ఆమె ఎంత ఒత్తిడిలో ఉండుంటుంది. భర్త ఎప్పుడైనా తిరిగి రావచ్చు, పట్టుబరితే అందరి ప్రాణాలకే ముప్పు. అయినా కూడా కేవలం తన గురించి ఆలోచించకుండా ఆ 5 విడిపించడం, ఇది మామూలు ధైర్యం కాదు. అస్సలు కాదు. వారందర్నీ పైకి తీసుకువచ్చి వెంటనే అల్మారాలోని కీలకమైన సాక్ష్యాలు, ల్యాప్టాప్, కాగితాలు అన్నీ ఒక బ్యాగ్లో సర్దుకుంది. రైట్, ఆధారాలు ముఖ్యం. ఆ తర్వాత ఆ 6 మహిళలు కలిసి రాత్రికి రాత్రే ఆ ఇంటి నుండి బయటపడ్డారు. చీకట్లో భయంతో చాలా దూరం నడిచారు. చివరికొక టాక్సీ దొరకడంతో నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఇది నిజంగా అసాధారణమైన ధైర్యం, నాయకత్వ లక్షణం కూడా. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా తనను తాను రక్షించుకోవడమే కాకుండా ఇతరులను విడిపించి వారికి దారి చూపి, పైగా నేరస్తులను పట్టించడానికి అవసరమైన కీలక సాక్ష్యాలను భద్రంగా తీసుకురావడం, ఆమె నిజంగా ఒక హీరోయిన్. పోలీస్ స్టేషన్లో జరిగినదంతా వివరంగా చెప్పారు. పోలీసులు మొదట నమ్మలేదు కాని సహజమే. ఆ ల్యాప్టాప్, కాగితాలు చూశాక వెంటనే యాక్షన్ తీసుకున్నారు. టీమ్స్గా విడిపోయి సుభాష్ ఇంటిపై రైడ్ చేశారు. అక్కడ మరిన్ని సాక్ష్యాలు దొరికాయి. సరిగ్గా అదే సమయానికి సుభాష్ ఒక అంబులెన్సులో తన తండ్రి శవాన్ని, అంటే గుండెపోటుతో ఆసుపత్రిలో చనిపోయాడు, ఆ శవాన్ని ఇంటికి తీసుకువచ్చాడు. అంటే మామగారు చనిపోయారా? అవును. పోలీసులు సుభాష్ను అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. మామగారు మాత్రం తన పాపాలకు శిక్ష అనుభవించకుండానే పోయాడు. విచారణలో సుభాష్ తన ముఠా సభ్యుల వివరాలన్నీ చెప్పేశాడు. పోలీసులు ఆ ముఠా మొత్తాన్ని పట్టుకున్నారు. కథానాయిక ఇచ్చిన ల్యాప్టాప్, ఇతర ఆధారాలలోని వీడియోలను పోలీసులు తొలగించారు. మంచి పని చేశారు. ఆమె ధైర్యసాహసాలకు ప్రభుత్వం బహుమతిగా డబ్బు కూడా ఇచ్చింది. ఆమె కథ వార్తల్లో కూడా వచ్చింది. అంతిమంగా న్యాయం జరిగింది. కనీసం చట్టపరంగా అయినా. నేరస్తులు పట్టుబడ్డారు, ముఠా గుట్టు రట్టయింది. అవును. కథానాయక ధైర్యం వల్ల ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనం కాకుండా ఆగాయి, మరికొందరు రక్షించబడ్డారు. ఇది చాలా పెద్ద విషయం. కాని ఆ తండ్రి చట్టానికి దొరక్కుండా మరణించడం, బాధితులు అనుభవించిన మానసిక క్షోభ, వీటికి పూర్తి న్యాయం జరిగిందని చెప్పలేము. ఆ గాయాలు మానడానికి చాలా టైం పడుతుంది. నిజమే. ఆ తర్వాత కథానాయిక జీవితం అంత సులభంగా లేదు. చాలా కాలం పీడకలలతో బాధపడింది. సుభాష్ నుంచి విడాకులు తీసుకుంది. కాని మన సమాజంలో విడాకులు తీసుకున్న మహిళల పట్ల ఉన్న చిన్నచూపు, దాని కారణంగా తన భర్త చనిపోయాడని అందరికీ అబద్ధం చెప్పాల్సొచ్చింది. అయ్యో, ఇది కూడానా? అవును. తల్లిదండ్రుల మద్దతుతో నెమ్మదిగా ఆ గాయం నుంచి కూలుకుంది. 2 ఏళ్ల తర్వాత తన గ్రామానికి చెందిన మోహిత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనికి కూడా గతంలో విడాకులయ్యాయి. ఓ. అతను మంచివాడు, ఆమెను ప్రేమగా చూసుకుంటున్నాడు. వారికి 2 పిల్లలు కూడా పుట్టారు. ఆమె జీవితం మళ్లీ ఒక దారిలో పడింది. సంతోషం. అయితే తన భయంకరమైన గతాన్ని మాత్రం ఆమె తన భర్త మోహిత్కి చెప్పలేదు. ఆ చీకటి అధ్యాయాన్ని పూర్తిగా మూసివేశానని, ఇప్పుడు సంతోషంగా ఉన్నానని చెప్తోంది. కానీ సుభాష్ లాంటి మృగాలు ఇంకా సమాజంలో ఉన్నాయని, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడానికే ఈ కథను ఇప్పుడు పంచుకుంటున్నానని ఆమె చెప్పింది. ఇది మానవ స్థితిస్థాపకతకు, అంటే రెసిలియన్స్కి, మానసిక దృఢత్వానికి అద్భుతమైన నిదర్శనం.
అంతటి భయంకరమైన అనుభవం తర్వాత కూడా జీవితంలో ముందుకు సాగడం, మళ్లీ ప్రేమను, కుటుంబాన్ని పొందగలగడం నిజంగా ఆశాజనకం. అవును. అదే సమయంలో ఆ గతం యొక్క మచ్చలు పూర్తిగా మాయవని, విడాకుల పట్ల సమాజంలో ఉన్న ఆ నెగటివ్ యాటిట్యూడ్ లాంటివి వ్యక్తుల జీవితాలను, వారి నిర్ణయాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో కూడా ఇది చూపిస్తుంది. నిజమే. అయినా కూడా తన అనుభవం ఇతరులకు పాఠం కావాలని, వారిని హెచ్చరించాలని ఆమె ముందుకు రావడం ఇదెంతో ప్రశంసనీయం. నిజంగా. పైకి మామూలుగా ఆకర్షణీయంగా కనిపించే వ్యక్తులు, సంబంధాల వెనుక ఎంతటి ప్రమాదాలు, చీకటి రహస్యాలు దాగి ఉండవచ్చో ఈ కథ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఇది మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. ఖచ్చితంగా. మరిక్కడ మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఏంటంటే, సంబంధాలలో గాని, మన చుట్టూ ఉన్నవారి ప్రవర్తనలో మనం గమనించే చిన్న చిన్న హెచ్చరిక సంకేతాలు, ఆ అనుమానాస్పద మార్పులు, వాటిని ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలి? మంచి ప్రశ్న. మన అంతర్దృష్టి, మనసు చెప్పే మాట ఏదో తేడాగా ఉంది అనిపించినప్పుడు దాన్ని నమ్మాలా? లేక నేనే అతిగా ఊహించుకుంటున్నానేమో అని కొట్టిపారేయాలా? ఈ కథ విన్నాక ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ గట్ ఫీలింగ్, ఆ అంతర్దృష్టి ప్రాణాలను కూడా కాపాడవచ్చు.